మా అయ్య మంచివాడే కానీ మా అయ్య చుట్టూ దయ్యాలున్నాయి అనే కదా. అవ ఆ దయ్యాలు ఇప్పుడు ఇగో వీళ్ళిద్దరట. నా తండ్రి ధ్యాస తెలంగాణ, వీరి ధ్యాస పైసల కక్కుర్తి. ఎవరిది? ఇగో వీళ్ళది పైసల కక్కుర్తి అట. మెగా కృష్ణారెడ్డితో కలిసి ఈ పని చేశారు. ఆయన కూడా ఇలా తోపేనట. అందుకే హరీష్ను ఇరిగేషన్ నుండి తప్పించారు. హరీష్ సంతోషులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండా. కేసీఆర్ దాకా వచ్చాక పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి? కేసీఆర్పై సిబిఐ వేస్తే తెలంగాణ బంద్కు ఎందుకు పిలిపివ్వలే? మా నాన్నను అడ్డు పెట్టుకొని ఆస్తులు పెంచుకున్నారు. రేవంత్ వాళ్ళపై డైరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే తోలు తీస్తా, ఖబర్దార్ బిడ్డ. కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్లో కన్నీరు పెట్టుకొని కాకిశోకం తీసిందట. కాళేశ్వరం విషయంలో 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు పాత్ర లేదా అని ఉందా లేదా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మహానాయకుడైన కేసీఆర్పై అవినీతి మరక పడడానికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని ఆరోపించారు. సరే, ఒక్కసారి ఈ కథ మనము పూసగుచ్చినట్టుగా ఇప్పి చెప్పుకుందాం ఇవాళ. ఇప్పుడు ఓ పిల్లగా కెమెరా మంచిగా చూపి, పాటలు మంచిగా ఉంటాయి ఇవాళ. కవిత గొల్యం ఇదేంది? రేవంత్ బల్యం. కవిత గొల్యం, రేవంత్ బల్యం. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన కారు ఏమవుతుంది? నలిగం బిలిగం. కెమెరా మంచిగా పెట్టి పిల్లగా. ఇవాళ మనము మహాపత్రికలో వచ్చిన ఈ భాగవతానికి మనం ఇవాళ పాఠాలు ఖచ్చితంగా చెప్పుకోవలసిందే. మరి ఏంది తాత? కవిత గొల్యం ఏంది, రేవంత్ బల్యం ఏంది, కారు నలిగం బిలిగం ఏంది? ఇగో ఇప్పుడు నాయనా, ఓ నాయనా, నేను ఎట్ల పోట్ల మాటలు అంటుంటే నా పానం ఊకుంటలేదు నాయనా. ఓ నాయనా, నాయనో, నిన్ను మత్సవున్న నాయకుడిగా ఈ తెలంగాణ సమాజానికి నీ గురించి చెప్తుర్రు. నువ్వేదో దొంగతనం చేసినట్టుగా, నువ్వేదో చెడ్డపని చేసినట్టుగా, నువ్వేదో మంది కొంపలు ముంచినట్టుగా. నాయనో, ఓ నాయనా, నువ్వేం చేస్తేవి నాయనో అని నిన్న విలేకరుల మీటింగ్లో కవితమ్మ కన్నీరు పెట్టుకుందట. అయితే మా నాయన సొక్కం పూస ఎవరు? బాయికాడ తమాషగా రామసకదనంగా ఉంటున్న కేశీరావు సొక్కం పూస. ఇక్కడ హరీష్ రావు, సంతోషరావు అనకొండలాట. వీళ్ళే ఇప్పుడు ఈ కథ మొత్తం అంతా దీనికి కారకులు అయ్యిర్రాట. ఇప్పుడు ఆమె పరోక్షంగా ఆమె చెప్తుంది. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఇప్పుడు గొయ్యం పెట్టి కూర్చుంది. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా హరీష్ రావు కాళేశ్వరము ఏదైతే నివేదిక ఉందో, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉందో, అదంతా తప్పుల దడక, అదంతా సుత్తి, మీరు మాకు అన్యాయం చేస్తుర్రు, మమ్మల్ని రాజకీయ కక్షతోటి తొక్కాలని చూస్తుర్రు అని హరీష్ రావు అసెంబ్లీలో బొబ్బలు పెట్టిండు. ఇక ఇప్పుడు కవిత ఏమంటుందయ్యా అంటే, ఈ కాళేశ్వరంలో కథ గమ్మించింది.
మా అయ్య చుట్టూ 2 అనకొండలు చేరి ఈ చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే హరీష్ రావు, సంతోష, హరీషు, మెగా కృష్ణారెడ్డి. ఇక ఇప్పుడు ఆయన పాత్ర కూడా ఉందట. వీళ్ళు ముగ్గురు కలిపి ఇగో మా అయ్యకు ఈ చెడ్డ పేరు తీసుకొని వచ్చిర్రు అనేది ఇప్పుడు కవితమ్మ అంబయ్య వెళ్ళబోసుకుంటుంది. అయ్య మంచోడేనాట. అసలు కాళేశ్వరము ఏదైతే ప్రాజెక్టు తొలిదొంబరము సురువు చేసేటప్పుడు హరీష్ రావు లేడాట. వాళ్ళు అయ్యే చేసిండు. శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి రిబ్బన కట్ చేసింది వాళ్ళ అయ్యే. ఇప్పుడు ఇంట్లో బుడ్డ కోలియాగలే, బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు అని మనం కూడా మన